బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్కు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడం, కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై రకరకాల వదంతులు రావడం, రష్యాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ బాసిస్ కమాండర్ చీఫ్ను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ మీడియాలో ఈ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది అని ప్రకటించడం కీలకంగా మారింది. సోమవారం అర్ధరాత్రి ఇరాన్ టాప్ ఆర్మీ అధికారులే లక్ష్యంగా దాడి జరిగినట్లుగా ఇజ్రాయెల్ అంటోంది. ఇందులో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతమయ్యారని అంటున్నారు. అయితే దీనిపై వెరిఫికేషన్ జరుగుతోందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో జరిగిన మరో దాడిలో ఇరాన్ పారామిలిటరీ విభాగం బాసిస్ కమాండర్ చీఫ్ ఘలామేజ్రా సులామాని చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు సుమారు 40 మంది అగ్రనేతలు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. ఇప్పుడు టాప్ కమాండర్స్ ఎలిమినేషన్తో యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించే దిశగా వెళ్తోందనే చర్చ జరుగుతోంది. మరి ఈ మరణాలు నిజమా కాదా అన్నది ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ టాప్ లీడర్ని హతమార్చాము అని ఇజ్రాయెల్ చెబుతూ ఉంది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం, కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్య కారణాలపై రకరకాల వదంతులు వస్తూ ఉన్నాయి. రష్యాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ బాసిస్ కమాండర్ చీఫ్ను హతమార్చాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇద్దరు టాప్ లీడర్స్ని చంపేశామని చెప్తోంది. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ని, బాసిస్ కమాండర్ చీఫ్ని కూడా చంపేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మీడియాలో ఈ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది అని ఇజ్రాయెల్ ప్రకటించడం ఇప్పుడు కీలకంగా మారింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఇరాన్ టాప్ ఆర్మీ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా ఇరాన్ అంటోంది. ఇందులో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతమయ్యారని చెబుతోంది ఇజ్రాయెల్. అయితే దీనిపై వెరిఫికేషన్ జరుగుతోందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో జరిగిన మరో దాడిలో ఇరాన్ పారామిలిటరీ విభాగం బాసిస్ కమాండర్ చీఫ్ ఘలామ్రేజా సులేమాని చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు 40 మంది అగ్రనేతలు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. ఇప్పుడు టాప్ లీడర్స్ ఎలిమినేషన్ అయ్యారు అని ఇజ్రాయెల్ అంటూ ఉంది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధంలో పైచేయి సాధిస్తున్న దిశగా వెళుతూ ఉంది. మరి ఈ మరణాలు నిజమా కాదా అన్నది ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రకటించిన ఈ మరణాలపై ఎటువంటి ధృవీకరణ చేయలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇజ్రాయెల్ చెబుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఈ టాప్ కమాండర్స్ని చంపేశాము అని ఇజ్రాయెల్ అంటుంది. ఇరాన్ ఏమన్నా ధృవీకరిస్తోందా? రైట్ రోహిత్, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం అనేది ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఇటు పశ్చిమాసియా దేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇరాన్ కు సంబంధించి ప్రధానంగా అది యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే ప్రతిగా దాడి చేసినప్పటికీ కూడా యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయింది. దాని తర్వాత ఆ రోజు జరిగిన దాడిలో కీలక అధికారులు, డిఫెన్స్ శాఖకు సంబంధించి కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు సెకండ్ సుప్రీమో లీడర్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు ముజాఫర్ ఖమేనీ కూడా ప్రజెంట్ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ రష్యాలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అనేది కూడా ప్రధానంగా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇరాన్ విడుదల చేయలేదు. అంటే మొదట ఈ ముజాఫర్ ఖమేనీ కూడా చనిపోయారనేది ప్రధానంగా కొన్ని వదంతులు వచ్చాయి. కానీ ఆయనకు గాయాలయ్యాయి, ప్రజెంట్ సురక్షితంగా ఉన్నారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారనేది ఇరాన్ అయితే చెప్పింది. కానీ ఇంకా కీలకంగా ఖమేనీ తర్వాత అనేక మంది
ఆ, ఆ, కీలకంగా ఉన్న వారంతా కూడా హతమయ్యారనేది ప్రధానంగా ఇజ్రాయెల్ అలాగే అమెరికా ప్రచారం చేస్తుంది. మేము చేసిన దాడుల్లో వీరంతా కూడా హతమయ్యారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఎటువంటి వైమానిక స్థావరాలకు సంబంధించి కానీ విమానాలు కానీ క్షిపణులు కానీ మరోవైపు మిసైల్స్ కానీ ఏమీ లేనప్పుడు ఏ విధంగా మాతో యుద్ధం చేస్తుంది, బేషరతుగా లొంగిపోవాలనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ఇరాన్ మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శివ, నిజానికి ఇప్పుడు ఈ టాప్ కమాండర్స్ కూడా ఎలిమినేట్ కావడంతో యుద్ధంలో పైచేయి సాధించింది ఇజ్రాయెల్ అనే వార్తలు వస్తున్నాయి. కానీ మొదటి రోజే ఖమేనీతో పాటు మిగిలిన కీలక నేతలు చనిపోయినప్పటికీ ఇన్ని రోజులు యుద్ధం చేశారు అంటే ఐఆర్జీసీ వ్యూహాలు అంటే ఏ స్థాయిలో ఉన్న లీడర్స్ చనిపోయినప్పటికీ నెక్స్ట్ లెవెల్లో ఉన్న లీడర్స్ కూడా యుద్ధానికి దాడులను కొనసాగించగలరా అనే సంకేతాలను ఇరాన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ సెక్యూరిటీ చీఫ్ అలాగే అసిస్ కమాండర్ సులేమానీ చనిపోయినా ఈ ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్టే అనుకోవాలా? రైట్. ఇరాన్ ఒకవైపు సుప్రీమో లీడర్ను కోల్పోయినప్పటికీ కూడా మొదటి రోజే అంటే ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. ఈరోజు 17వ తేదీ అంటే 18 రోజుల నుంచి కూడా ఇటు ఇరు దేశాలతో అగ్ర దేశాలతో కూడా ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంది. అంటే ఖమేనీతో వాళ్ళు బాధలో ఉంటారు, ఆందోళనలో ఉంటారు కాబట్టి యుద్ధం చేయలేరు, వెనక్కి తగ్గుతారు, బేషరతుగా లొంగిపోతారు అనేది అందరూ కూడా భావించారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే భావించారు. కానీ ప్రతిగా దాడులు చేస్తూనే ఉన్నారు. అంటే ప్రాణానికి ప్రాణం, కంటికి కను తీస్తాము కను ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు అనేది ప్రధానంగా ఇరాన్ చెబుతుంది. దానిలో భాగంగానే వారి దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రితోనే అందుబాటులో ఉన్న వాటితోనే దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఇటు సాధారణ ప్రజలు అనేది బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది వేల సంఖ్యలో చనిపోయారు. ఇక ఇప్పుడు యుద్ధం చేయడానికి వారి దగ్గర ఏమీ లేదనేది కూడా మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. విమానాలు కానీ వైమానిక స్థావరాలు కానీ సైనిక వ్యవస్థ కానీ రక్షణ వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ వారి దగ్గర లేదు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో మాతో యుద్ధం చేసి గెలవగలరా, బేషరతుగా లొంగిపోవాలనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ వారు ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు. 18వ రోజు కొనసాగుతుంది. ఇప్పుడు యుద్ధం 28వ తేదీన మొదలైంది. ఇప్పుడు 18వ రోజు యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ మధ్యలో అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన వారసుడు, ఆయన రెండవ కుమారుడు ఉంటారనేది ప్రచారం జరిగింది. దాని తర్వాత గోప్యంగా ఉంచారు. అంటే అంత్యక్రియలు జరిగే సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరగాల్సి ఉంది. కానీ అంత్యక్రియలు జరిగే సందర్భంలో కూడా నెక్స్ట్ సుప్రీమో కమాండర్ లీడరే మా టార్గెట్ అంటూ తెలిపిన నేపథ్యంలో ఆ అంత్యక్రియలు కూడా వాయిదా వేసుకున్నారు. ఆ అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇప్పుడు గోప్యత కొనసాగుతుంది. అసలు అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరిగాయా లేదా, ఒకవేళ ఈ ముజదబ్ ఖమేనీ కోలుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా ప్రపంచానికి అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు ధైర్యంగా వారు ఎదుర్కొంటుంది ఇరాన్. దేశాధినేత కోల్పోవడం కానీ, ఇటు ఆర్థికంగా నష్టపోవడం కానీ, మళ్ళీ ఇప్పుడు కీలకంగా ఉన్న కమాండర్లను కోల్పోవడం, రక్షణ శాఖకు సంబంధించి కానీ ఇటు యుద్ధ సామాగ్రికి సంబంధించి యుద్ధంలో ఉన్న కీలక వ్యక్తులందరినీ కూడా చాలా మందిని కోల్పోయింది. కానీ ఈ సందర్భంలో అయినప్పటికీ కూడా ఇంకా దాడులు చేస్తూనే ఉంది. ధైర్యంగా మేము దాడులు చేస్తాము, ప్రతీకార దాడి చేస్తామనేది ఇరాన్ చెబుతోంది. కానీ ఎట్ ద సేమ్ టైం దాడులు చేస్తూనే 3 కండిషన్స్ పెట్టింది లాస్ట్ వీక్. అంటే మా హక్కులు కాపాడాలి, నష్టపరిహారం చెల్లించాలి, మాపై ఎవరు దాడులు చేయకూడదు. మూడిటికి అంగీకరిస్తే కనుక మేము యుద్ధాన్ని ఆపుతామనేది ప్రధానంగా ముసాద్ పెజెష్కిన్ ఒక ఇరాన్ అధ్యక్షుడు తెలియజేశారు. దానికి ప్రతిగా ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక స్పందన లేదు. కానీ ప్రతిగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలు కూడా మొత్తం యుద్ధం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రైట్ శివ.